హాయ్ నందిని. ఏంటివి ఇంత సడన్ గా ఇన్ఫార్మ్ కూడా చేయలేదు? ఎలాగూ డ్యూటీలో ఉంటావు కదా అని నేను కలిసి వెళ్దామని వచ్చాను. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హా, ఈ కారుణ్య ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ అపర్ణ అనే ఒక అమ్మాయి 10 రోజుల క్రితం చనిపోయినట్టు నాకు చెప్పారు. తనకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది నువ్వే కదా? అవునవి నేనే ఇచ్చాను. ఆశ్రమంలో ఏ కేసు అయినా నేనే చూసుకుంటాను. అంటే ఏ కేసైనా నేరుగా వెళ్ళి చూస్తావా? అలా కాదు, ఎప్పుడైనా మెడికల్ విజిట్ చేస్తాను. ఎమర్జెన్సీ అయితే ఇక్కడికే తీసుకొస్తాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, డిశ్చార్జ్ సర్టిఫికేట్ కంటే డెత్ సర్టిఫికేట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే అడిగాను నిన్ను. హే, ఏంటిది? నేను డ్యూటీని చేస్తున్నాను. కొన్నిసార్లు దారుణమైన కండిషన్ తర్వాత ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు. డాక్టర్స్ మేమేం చేయగలం చెప్పండి? ఆఫ్ కోర్స్. తర్వాత ఇంకో విషయం, ఆ కారుణ్యాశ్రమంలో ఆదరణ ఒక వ్యక్తి ఉన్నాడు. తన గురించిన డీటెయిల్స్ కావాలి. ఆదవనా? అలాంటి వారు నాకెవరూ గుర్తులేదే, నాకు తెలీదు. అన్నయ్య, ఏం కేసు రా ఇది? మరీ అయోమయంగా ఉంది. ఒకదానికొకటి చైన్ లింకుతో ఉంది. కేసా ఇది? ఇరిటేటింగ్ గా ఉంది. మొబైల్ పంపించాను చూడు. సరే అన్న. సరే అన్న. ఇది ఆదవన్ గడి నెంబర్. సరే అన్న. వాడిని పట్టుకుంటేనే మనకి ఈ కేసు సాల్వేషన్ అవుతుంది. ఓకే అన్న. ఈ డేటాని ఆవగించేంత కూడా వదలకుండా మొత్తాన్ని పట్టుకొచ్చేసి. అలాగే. అర్థమైందా? అలాగే. కానీ మనం వాడిని ట్రాక్ చేస్తున్నట్టుగా ఏ ఒక్కరికి తెలియకూడదు. మన ఇద్దరికి తెలుసు. సరే. అర్థమైందా? గో హెడ్. ఆదవన్, ఎక్కడున్నావు? ఎవి నా గురించి ఎంక్వైరీ చేయడానికి ఆశ్రమం వరకు వెళ్ళాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. తనకి డౌట్ వచ్చింది. ఏదో తప్పు జరుగుతోందని మాత్రం బాగా అర్థమవుతోంది. ఆదవన్ ఏదో తప్పు చేస్తున్నాడు. త్వరలోనే అదేంటో కనిపెట్టాలి. ఇప్పటిదాకా మీరు నాకు ఏ ఏ విషయాలైతే చెప్పకుండా దాచించారో అవన్నీ చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్. మీకు ఆదవనైన కొడుకున్నాడా లేడా? ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అబ్బాయి లేడు. అర్థం కాల. ఆ అబ్బాయి లాంటివాడు. ఓ, ఆ కొడుకు లాంటోడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలీదు. ఏంటి సార్, ఆటలుగా ఉందా? తర్వాత నేను ఎలాంటి వాడిని మీరు చూడాల్సి వస్తుంది. చెప్తాను. నా కూతురు శ్రావణి 2 రోజులైనా కూడా కనిపించలేదు. మనసు విరిగిపోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ రోజు ఆదవాన్ని రమ్మని చెప్పాను.